శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 36వ నామం స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయాయై నమః. వరుసగా ఎంత బాగా చెప్తున్నాడు. అమ్మవారి యొక్క ఈ స్తనభార అంటే వక్షముల యొక్క బరువు చేత ఆ స్తనముల యొక్క బరువుకు సన్నగా ఉన్న నడుము విరిగిపోతుందేమో అని నడుము చుట్టూ పట్టీలు కట్టినట్లుగా ఉన్న త్రివళులు కలిగినది అని ఈ నామానికి అర్థం. 3 చుట్లు కలిగినది అని అర్థం. త్రివళులు అంటే 3 చుట్లు కలిగినది, 3.5. అదే మన కుండలిని కూడా సూచిస్తుంది. అమ్మవారి యొక్క స్తనములు బరువైనవి, దృఢమైనవి, నడుమేమో సన్ననిది. అందువల్ల పైన గల స్తనభారానికి కింద ఉన్న సన్నని నడుము విరిగినా విరగొచ్చేమో అన్నంత సన్నగా ఉందన్నమాట. ఆ విధంగా విరగకుండా ఉండడానికి ఆ నడుం చుట్టూ గట్టిగా కట్టారా అన్నట్లు అమ్మవారి యొక్క పొట్ట మీద 3 చుట్లు ఉన్నాయిట, 3 ముడతలు. అందుకని ఉత్తమ సాముద్రిక లక్షణాల ప్రకారం ఘనస్థనాలు, సన్నని నడుము, వళిత్రయం ఈ 3 కూడా ఉత్తమ స్త్రీ లక్షణాలట. ఇటువంటి వళిత్రయం ఒక్క పొట్ట దగ్గరే కాదు, నుదుటి మీద, కంఠం దగ్గర కూడా ఉండడం స్త్రీ పురుషులిద్దరికీ సౌభాగ్య లక్షణాలని ఈ క్రింది శ్లోకం చెప్తుంది. ఏమని? లలాటేచ గళే చైవ మధ్యే చాపి వళిత్రయం స్త్రీ పుంసయోరిదం జ్ఞేయం మహా సౌభాగ్య లక్షణం. నడుం సన్నగా ఉండి పొట్ట దగ్గర 3 ముడతలు లేకుండా ఉంటే గర్భధారణలో ఇబ్బందులుంటాయి. ముడతలు ఉండి నడుం లావుగా ఉంటే చాకరీ చేయడం కానీ చేయించుకోవాల్సిన అవసరం కానీ ఉంటుంది. ముడతలు ఉండి నడుము సన్నగా కూడా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. ఇలా ఉండడం మంచి సౌభాగ్య లక్షణం అని సాముద్రిక శాస్త్రం కూడా చెప్తుందిట. ఆజ్ఞాచక్రం ఉండే నుదుటి మీద 3 ముడతలు ఉంటే భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని ఇస్తాయి. విశుద్ధి చక్రం ఉండే కంఠం వద్ద 3 ముడతలు ఉంటే మందర మధ్యమ తారాస్థాయిల్లో కూడా చక్కగా సంగీతం పాడగలిగినటువంటి అవకాశం ఉంటుందిట. ఇక మణిపూర చక్రం ఉండే నాభి వద్ద 3 ముడతలు ఉంటే ఊర్ధ్వ మధ్యమ అధోలోకాలకు, కారణ సూక్ష్మ స్థూల దేహాలకు గల సమన్వయం సుబోధకమవుతుంది అని చెప్తున్నారు. స్త్రీలకు గర్భధారణలో ఇబ్బందులు ఉండవు. పురుషులకు క్రీడల్లో అంటే ఆటలు ఆడేటప్పుడు, స్పోర్ట్స్ గేమ్స్ ఆడేటప్పుడు ఇబ్బంది ఉండదు. లోపల 3.5 చుట్ల కుండలిని, బయట ఈ త్రివళులు, వీటికి సంబంధించిన జ్ఞానం ఉపాసనకు కూడా అవసరమవుతుంది. అందుకని దీనిని గనక, ఈ నామాన్ని గనక జపించుకుంటే ఈ పైన చెప్పిన ఉదాహరణలతో కూడినటువంటి జ్ఞానము, ఆరోగ్యకరమైనటువంటి అంశాలు మనకి చక్కగా సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఈ నామానికి కూడా మనకి చెప్పడం జరిగింది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?